హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఇక బాబాగారి ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చాను. ఇక ఈ బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి సాక్షాత్తు దుర్గమ్మ తల్లి నీతో ఏదో చెప్పాలంట. ఈ స్త్రీ వల్ల నీకు ప్రమాదం అంట. ఆవిడను దూరం పెట్టాల్సిందేనట, లేకపోతే నీకే నష్టమట అని చెప్పేసి సాక్షాత్తు అమ్మ మాట అని చెప్పేసి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, నీది చాలా దయాగుణం. నీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి నొప్పి నీకు కలిగినా కూడా మనసులో నీ యొక్క బాధని నువ్వు పడతావే తప్ప నలుగురిలో నాకు ఈ బాధ ఉంది అని చెప్పి ఏ రోజు కూడా చెప్పవు. అలా చెప్పకుండా ఉండడం వల్ల నలుగురు కూడా బాధపడకుండా, నీ గురించి ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు, ఆనందంగా ఉంటున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భ్రమపడుతూ ఉన్నారు. తల్లి, నీకు తెలియని ఒక విషయం ఏంటంటే కనుక, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఈ యొక్క తండ్రికి చెప్తున్నావు అని మాత్రం మర్చిపోయావు. అయితే నీ మనసులో, నీ నోటిలో పదే పదే నా నామస్మరణ అనేది అలా వస్తూనే ఉంటుందమ్మా. బాబా, నాకు ఈ కష్టం వచ్చింది, బాబా నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం, ఈ బాధ వెళ్ళిపోయేలా చూడండి అయ్యా, తట్టుకోలేకపోతున్నాను బాబా అని చెప్పి ప్రతిసారి, ప్రతి సెకండ్, నిమిషం కూడా నా పేరుని తలుచుకుంటూనే ఉన్నావు. నువ్వు నా భక్తురాలివి బిడ్డ. నువ్వు ఇంత బాధలు పడుతుంటే, ఇన్ని కష్టాలను పడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు. అయితే నీ బాధని, నీ కష్టాన్ని దూరం చేయాలి అని చెప్పి సాక్షాత్తు దుర్గమ్మ తల్లి నీతో ఒక మాట చెప్పాలి అని చెప్పి నీ ముందుకు వచ్చింది. తల్లి, ఎందుకు ఇంత క్షోభని అనుభవిస్తున్నావు? ఈ స్త్రీని దూరం పెడితే సరిపోతుంది కదా. ఈ స్త్రీ నీతో జీవితానికి ఒక దరిద్రంలాగా తయారైంది. ఈ స్త్రీ వల్ల నీ జీవితంలో ఎన్నో నష్టాలను జరిగాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రస్తుతం కొన్ని కష్టాలకి కారణం కూడా ఆ స్త్రీని. ఇదంతా కూడా నువ్వు గమనిస్తూనే ఉన్నావు. అయినా కూడా నీకు ఎవరో తెలియనట్టుగా, ఎవరు ఆ స్త్రీ చెప్పమ్మా దుర్గమ్మ, ఎవరు తల్లి ఆ స్త్రీ, ఎవరు, ఏ స్త్రీ నేను దూరంగా పెట్టాలి చెప్పు తల్లి అని చెప్పి చాలా కంగారుగా, ఆతృతగా పడుతూ అడుగుతూ ఉన్నావు. అంత కంగారు ఎందుకు? కాస్త నెమ్మదించు, చెప్తాను కదా. ఆ విషయాలన్నీ కూడా నీతో మాట్లాడటానికే కదా తల్లి నేను ఈరోజు నీ ముందుకు వచ్చింది. ఎప్పుడైనా కానీ ఆ స్త్రీ ఎవరో నీకు చెప్పకపోతే, నువ్వు మా భక్తురాలివి అయినందుకు, మేము నీకు ఎటువంటి న్యాయాన్ని చేయనందుకు నిజంగా తలదించుకొని సిగ్గుపడాలి. ఈరోజు కొన్ని నేర్పించడానికి వచ్చాను, కొన్ని అలవాటు చేయడానికే వచ్చాను, కొన్ని పదే పదే నేను హింసిస్తున్న వాటిని ఎలా దూరం చేసుకోవాలో చెప్పడానికి వచ్చాను. అయితే ఆ స్త్రీ ఎవరు, ఇదంతా కూడా నేను జాగ్రత్తగా వింటే నీకు అర్థమవుతుంది. ఇప్పుడే చెప్తాను, జాగ్రత్తగా విను. తల్లి, నీతోనే ఉంటుంది ఆ స్త్రీ. నీకొక స్నేహితురాలుగా, ఒక ఆత్మ బంధువులాగా, నీ మంచి కోరుకునే వ్యక్తిలాగా నీ వెన్నంటే తిరుగుతూ ఉంటుంది. నీ మంచి ఏంటి, నీ చెడేంటి, నీకు ఆదాయం ఎంత వస్తుంది, నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నావు, అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఇదంతా కూడా ప్రతిరోజు కూడా గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి అలా గమనిస్తూ నీ యొక్క సంతోషాన్ని చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. నువ్వు తింటుంటే చూడలేకపోతుంది, నువ్వు నవ్వుతుంటే చూడలేకపోతుంది, నువ్వు చక్కగా అందంగా ఒక చీర కట్టుకొని రెడీ అయ్యావు అంటే ఆ రెడీ అవ్వడాన్ని కూడా చూడలేకపోతుంది. తల్లి, ఆ స్త్రీ ఎవరో ఇప్పటికీ నీకు తెలిసే ఉంటుంది కదా. అవునమ్మా, అయితే నీ వెన్నంటే ఉంటుంది, నీ ఇంట్లోనే ఉంటుంది. కానీ నీ మంచి కోరినట్టుగా నీకొక ఆత్మ బంధువులాగా
ఎక్కడికక్కడ నీకు సలహాలు సూచనలు ఇస్తూ నువ్వు ఎప్పుడు నాశనం అవుతావా అని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంది. అటువంటి స్త్రీని నువ్వు దూరంగా పెట్టాలి. బిడ్డ, నువ్వు ఇంత మంచి దానివేంటమ్మా? ఆ స్త్రీ ఎవరో కూడా నీకు తెలుసు. నువ్వు ఎవరి వల్ల నష్టపోయావో కూడా నీకు తెలుసు. ఇంకా కూడా నీకు వెలగడం లేదా ఆ స్త్రీ ఎవరో అని చెప్పి? రా అనే అక్షరంతో, సా అనే అక్షరంతో, ఈ 2 అక్షరాలతో, ఏదో ఒక అక్షరంతో మొదలైన స్త్రీ నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు నాశనం అవుతావో, ఎప్పుడైతే నీకు నష్టాలు జరుగుతాయో, ఎప్పుడైతే నువ్వు ఏడుస్తూ, ఎప్పుడైతే నువ్వు జబ్బు పడతావో, ఎప్పుడైతే నువ్వు దిగులు పడి ఏ పరిష్కారం లేని సమస్యతో అల్లాడిపోతూ ఉంటావో, అవి వచ్చినప్పుడల్లా కూడా వారు పండుగ చేసుకుంటూ ఉన్నారు తల్లి. ఆ సమస్యలేమీ లేకుండా నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడల్లా కూడా నిన్ను చూసి ఓర్వలేక ఏడుస్తూ ఉన్నారు. నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఒక మనిషిగా, ఒక మంచి మనిషిగా, ఒక చెడ్డ మాట చెప్పకుండా ఒక స్నేహితురాలుగా ఎక్కడికక్కడ నటిస్తూ అనేక రకాలుగా నిన్ను హింసించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. నీ మీదే నీ ఇంట్లో వాళ్ళకి చాడీలు చెప్పి నీకు నీ భర్తకి మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు. అనేక సందర్భాలలో ఇప్పటికీ వాళ్ళ మాటలు నమ్మి మోసపోతూనే ఉన్నావు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నమ్ముతున్నావు, మళ్ళీ మోసపోతున్నావు. మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ నమ్ముతున్నావు, మళ్ళీ మోసపోతున్నావు. మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ నమ్ముతున్నారు, మళ్ళీ మోసపోతున్నావు. ఇలా పదే 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 నీ యొక్క పనులన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ నీ చేత వారి పనులన్నీ కూడా చేయించుకొని ఏమీ ఎరగనట్టుగా అవసరాలన్నిటినీ కూడా తీర్చుకొని, అవసరం తీరిపోయిన తర్వాత నీ చేత పని చేయించుకున్న పని పట్ల లాభాలు వచ్చిన తర్వాత నిన్ను ఒక పక్కన పెట్టేస్తూ ఉన్నారు. నిన్ను ఒక యంత్రంలాగా చూస్తూ ఉన్నారు. బిడ్డ, వాళ్ళెవరో కూడా నీకు ఇప్పటికీ కూడా పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. అవును తల్లి, వారు ఆ స్త్రీని. అమ్మ దుర్గమ్మనే చెప్తున్నాను. సాక్షాత్తు కనక దుర్గమ్మనే నీతో ఈ మాట చెప్పాలని చెప్పి వచ్చాను. ఒక స్త్రీ అంటే ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం అనేది ఏ విధంగా ఉండాలి అంటే, మాటలో ధైర్యం కనిపించాలి, కంటి చూపులో ధైర్యం కనిపించాలి, చిరునవ్వులో ధైర్యం కనిపించాలి, చేసే పనులలో ధైర్యం కనిపించాలి, గుండె నిండా కూడా ధైర్యాన్ని నింపుకోవాలి. ఎదుటి వ్యక్తి నీతో మాట్లాడాలి అంటేనే వెన్నులో వణుకు పుట్టేంత ధైర్యంగా ఒక ఆడది ఎదుటి వారికి కనిపించాలి. అది ఆడవారికైనా కానీ మగవారికైనా కానీ నేను మహిషాసుర మర్దినిగా మారి ఆ యొక్క రాక్షసుని ఎలా సంహరించానో నీకు తెలియంది కాదు కదా. మరి ఒక స్త్రీకి ఉన్న శక్తి ఎంత గొప్పదో నీకు తెలియంది కాదు కదా. మరో జన్మకు అంటే మళ్ళీ ఉంటానో పోతానో కూడా తెలియని పరిస్థితులన్నిటినీ కూడా అంగీకరించి ఒక స్త్రీ గర్భంలో ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ పుట్టిన తర్వాత తన యొక్క ఆకారాన్ని కోల్పోతుంది అని చెప్పి తెలిసినా కూడా, తన బాడీలో ఎన్నో రకాలైన మార్పులు వస్తాయి తన శరీరంలో అని చెప్పేసి తెలిసినా కూడా అన్నిటికీ సిద్ధపడి మరొక జన్మకు జన్మనిస్తుంది. అంత గొప్ప స్త్రీ. ప్రతి స్త్రీలో కూడా దేవత కొలువై ఉంటుంది. ప్రతి స్త్రీలో కూడా ఈ దుర్గమ్మ తల్లి కొలువై ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు చెప్తున్నానంటే కనుక, ఆ స్త్రీ చేతిలో ఒక ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పి అంటూ ఉంటారు కదా తల్లి. ఆ స్త్రీ చేతిలో నువ్వు మోసపోకూడదు తల్లి. నీ యొక్క మంచి మనసును తీసి కాస్తంత పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా మంచిగానే ఉండి ఏం సాధిస్తావు చెప్పు? ఒక్కొక్కసారి నువ్వు గడుసుగా మారితేనే సాధించగలుగుతావు. కొన్ని మాటల వెనక నీ యొక్క మనిషిలో మార్పు రావాలి తల్లి. ఇప్పటికే నిన్ను వారు ఎన్నోసార్లు అవమానించారు. పెళ్ళైన దగ్గర నుంచి నీతో ఆట ఆడుకుంటూనే ఉన్నారు. వారు నోటితో మాట్లాడుతూ ముసలితో విక్రిస్తూ ఉన్నారు. ముందొక మాట మాట్లాడుతున్నారు, వెనుకొక మాట మాట్లాడుతున్నారు.
నీ యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటున్నారు. నీ యొక్క బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. నువ్వు బాగుపడుతున్న, నీ కుటుంబం బాగుపడుతున్న, నీ బిడ్డలు బాగుపడుతున్నా కూడా వాళ్ళు 2 కళ్ళతో చూడలేక ఎక్కెక్కి ఏడ్చుకుంటూ ఉన్నారు తల్లి. అటువంటి వారిని నువ్వు దూరం పెట్టేసేయాలి. అలా దూరం పెట్టేస్తేనే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. మరి అలా దూరం పెట్టాలి అంటే నేను ఏ విధంగా మారాలి తల్లి, దుర్గమ్మ తల్లి చెప్పమ్మా అని చెప్పి అడుగుతున్నావు కదా. అయితే దుర్గమ్మనే చెప్తున్నాను. అతి మంచితనం తీసి పక్కన పెట్టు. ఎవరు నీతో ఎలా మాట్లాడుతున్నారో ఆ మాటల వెనకాల లోతును గమనించు. ముఖ్యంగా ఈ రా అనే అక్షరం, సా అనే అక్షరం, ఈ ఇద్దరి స్త్రీల వల్ల, నీకు ఇద్దరిలో ఒకరు పేరున్న స్త్రీ వల్ల కానీ నువ్వు నష్టం జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నావు. కాబట్టి ఆ స్త్రీని దగ్గరికి వచ్చినప్పుడు నోటితో మాట్లాడుతూ నొసలుతో ఏ విధంగా అయితే ఎక్కిరిస్తుందో ఆ స్త్రీకి నీ మాటల రూపంలో చెప్పాలని, నీతో మాట్లాడడానికి వెన్నులో వణుకు పుట్టించేలాంత నీ మాట తీరును చెప్పించు. నువ్వు చాలా తెలివైన దానివి తల్లి. కాకపోతే కొన్ని విషయాల దగ్గర పూర్తి తెలివితేటల్ని తీసి పక్కన పెట్టేస్తున్నావు. వారు నీతో కాస్తంత నవ్వుతూ మాట్లాడినా, వారు నీతో కాస్తంత మంచిగా మాట్లాడినా, కాస్తంత మురిపంగా మాట్లాడినా, నీ బాగు కోరే వాళ్ళలాగా మాట్లాడిన వెంటనే వారి మాటల్లో నువ్వు పడిపోతూ ఉన్నావు. అలా అయితే ఎలా చెప్పు? ఒక్కసారి వాళ్ళ మాటల్లో పడే ముందు 1 నిమిషం కూర్చొని కళ్ళు మూసుకొని వారి వల్ల నీకు ఎలాంటి నష్టం జరిగాయో ఆలోచించు. సడన్గా వారిలో మార్పు వస్తుందా అని నువ్వుకే ప్రశ్నించుకో. అలా ప్రశ్నించుకున్నప్పుడు నీకు వచ్చే సమాధానం ఏంటి అంటే కనుక ఆ మార్పు రానే రాదు అని చెప్పి. ఇదే వాస్తవం తల్లి. ఎందుకంటే ఎవరు ఎటువంటి వారో అన్నం మొత్తం కూడా ఉడికిన తర్వాత అన్నాన్నంతా కూడా చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుంది. కాబట్టి వారు ఎటువంటి వారో వారి జీవితం అంతా కూడా నువ్వు చూడాల్సిన అవసరం లేదు. వారితో నువ్వు నీతో వారు ప్రవర్తించే 1 రోజు చాలు తల్లి. నీ పట్ల వారు ఏ విధంగా మోసం చేస్తున్నారు, నువ్వు ఏ విధంగా మోసపోతున్నావు అని చెప్పి నీతో ఎన్నో సలహాలు ఇస్తుంటారు. అలా సలహాలన్నీ పాటించమని చెప్పి అడుగుతూ ఉంటారు. వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నీతో వచ్చి అడుగుతారు. వారి అవసరం తీరిస్తే మాట్లాడతారు, అవసరం తీర్చకపోతే నీతో మాట్లాడరు. ఎందుకు తల్లి వారితో నీకు అనిపించడంలే? అటువంటి వారితో మొహమాటము, మంచితనము, భయంగా మాట్లాడడము ఇవన్నీ కూడా అవసరమా తల్లి? ఇంకొకసారి నిన్ను అని అవలసి వచ్చే మాటను తెచ్చుకోవద్దు తల్లి. ఎందుకంటే ఏ దుర్గమ్మ తల్లి అయినా కానీ తన బిడ్డలు ధైర్యంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటుంది. అలాగే నేను కూడా నువ్వు ధైర్యంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటున్నాను. నీకోసం నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎక్కడ కూడా నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎదుటివారు నిన్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదుటివారు తక్కువ చేసే ప్రయత్నాన్ని అడ్డగించుకోవడం నేర్చుకో. ఎప్పుడైనా కానీ తెలివితేటలు నీ ఎదుటివారు జ్ఞానం చేస్తున్న, నీ మాటలను ఎటకారంగా మాట్లాడుతున్న, నీ యొక్క చేష్టలను పనికిరాని చేష్టలుగా వాళ్ళు ముద్రించబోతున్నా, నేను తక్కువగా చేసి మాట్లాడిన, నేను అనేక రకాల మాటలతో హింసిస్తూ ఉన్నా, ఇలా ఎన్ని రకాలుగా జరుగుతూ ఉన్నా కానీ వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఖండించు. ఎందుకంటే నువ్వు పడుతున్నప్పుడు బాధలు ఎవ్వరు కూడా నీ వెన్నంటే లేరు కదా తల్లి. నీకు ఏ రోజు ధైర్యాన్ని ఇవ్వలేదు కదా. అప్పుడు కరోనా వచ్చినప్పుడు వారితో నువ్వు ఎన్ని అగచాట్లు పడ్డావు, ఎన్ని మాటలు పడ్డావు, ఎంత గేలి చేశారు నేను. ఇవన్నీ కూడా మర్చిపోయావా? ఎక్కడ మంచితనం తల్లి? ఎంతవరకు మంచితనం? ఎంతవరకు? నీ ప్రాణం పోయేంత వరకు మంచితనాన్ని చూపిస్తే నీ మంచితనాన్ని వారు పిచ్చి వాళ్ళలాగా చేసుకొని పిచ్చితనంగా భావించి ఎక్కడికక్కడ నేను తొక్కేయాలని చూస్తూ ఉన్నారు కదా. ఆ తొక్కేయాలని చూసేవారికి నువ్వు కాలి కింద చెప్పులాగా ఉపయోగపడతావని చెప్పు. వారు చంప మీద కొట్టే దెబ్బలాగా నీకు ఎదురు సమాధానం తల్లి. ఇదే నేర్చుకోవాలి, ఇదే తెలుసుకోవాలి, ఇదే సత్యం, ఇదే వాస్తవం. ఒక స్త్రీ ఎప్పుడు కూడా ఒక సింహంలాగా, పులిలాగా ఎదుటివారికి కనబడవలసిందే. అలా కనబడితేనే ఇలా నోర్లు వెళ్ళబెట్టి పదే నేను హింసిస్తున్న వారి నోళ్ళు మూతపడతాయి తల్లి. నీ గురించి నువ్వు ఆలోచించుకో.
నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించు, నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించు, నీ యొక్క భవిష్యత్తు రేపు ఏ విధంగా ఉంటుందో అది ఆలోచించు. పదే పదే వారి కింద మాటలకి భయపడిపోతూ, అయ్యో ఇది చేస్తే ఏమన్నా అనుకుంటారా, ఇది చేయకపోతే ఏమన్నా అనుకుంటారా, ఈ వస్తువు కొంటే ఏమన్నా అనుకుంటారా, ఇది కొనకపోతే ఏమన్నా అనుకుంటారా, నేను ఇప్పుడు అన్నం తింటే ఏమన్నా అనుకుంటారా, ఇప్పుడు నిద్రపోతే ఏమన్నా అనుకుంటారా, నా బిడ్డలకి బట్టలు వేస్తే ఏమన్నా అనుకుంటారా, నేను ఇది తింటే ఏమన్నా అనుకుంటారా. ఎవరు తల్లి అనుకునేది? ఏమనుకుంటారు? ఇది నీ జీవితం కదా, ఇది వారి జీవితమా? వారి చెప్పు చేతుల్లో బ్రతుకుతూ ఉన్నావా? వారు కనసైగల నీ బ్రతుకు ఆధారపడి ఉందా? లేదు కదా. మరి ఒకరి కింద తల వంచాల్సిన అవసరం నీకేమొచ్చింది తల్లి? చెప్పు. నేను ఒక తల్లిగా నేను ఖండిస్తున్నాను తల్లి. ఈ యొక్క పిరికితనానికి, ఈ యొక్క అధైర్యానికి ఇప్పటికైనా కానీ నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకపోతే నిన్ను నేను కూడా కాపాడలేను. ఒక స్త్రీయే మరొక స్త్రీ అనేది ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి ఏ తల్లైనా కానీ తన బిడ్డలు బాగోకపోతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క తల్లి స్థానంలో నా బిడ్డలు బాగోకోరు, నీ బిడ్డలు బాగోకోరు చెప్పి నేను కోరుకున్నాను. ఆ స్త్రీ ఎవరో నీకు తెలియపరచాలని ముందుకు వచ్చాను. నీ మనసులో ధైర్యాన్ని నింపాలని వచ్చాను. నీలో ఉన్న భయాన్ని పొడగొట్టాలని చెప్పి వచ్చాను. నీలో ఉన్న పిరికితనాన్ని తీసివేయాలని చెప్పి వచ్చాను. నీలో ఉన్న చాతకనితనాన్ని తీసివేయాలని వచ్చాను. నీ యొక్క మనిషిగా నిన్నొక అంటే ఎలా చెప్పాలంటే నిన్ను ఒక తెలివిగల దానిలాగా చూడాలని చెప్పి వచ్చాను. అంటే ఇప్పటి వరకు నేను తెలివిగా లేన తల్లి అంటే వారి మాటల్ని పట్టించుకున్నంత కాలం, వారి సమాధానానికి భయపడుతూ సమాధానం చెప్పినంత కాలం, వారి పప్పులు ఉడికినంత కాలం తిక్కల దానివి తల్లి నువ్వు తిక్కల దానివి అని చెప్పేసి నేను అంటూ ఉంటే నీకు కోపం వస్తుంది కదా. చాటుగా వారు నీ గురించి 100 సార్లు తిక్కల దానివి అని చెప్పి చెప్పుకుంటున్నారు. అందుకే నేను ఈ విధంగా ఆటాడిస్తున్నావు అని చెప్పుకుంటున్నారు. నీ మనసులో బాధని మాత్రమే ఎవరికి చెప్పుకోవాలి? నీకు ఏదైనా కష్టం వచ్చిందా, నష్టం వచ్చినా ఎదుటి వారికి మాత్రం చెప్పుకోవే. నీ బాధని ఎవరికి చెప్పుకుందాము, పంచుకుందాము అని చెప్పి ఎప్పుడు అనుకోవే. ఒక్కదానివే, నీలో నువ్వే తప్ప ఏ కష్టాన్ని ఎవరితో పంచుకోకుండా ఒంటరిగా నిలబడే ధైర్యం నీలో ఉందే. కేవలం వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పే ధైర్యం నీలో లేదా చెప్పు. ఇంకెంతకాలం పిరికిదానిలాగా బ్రతుకుతావు తల్లి? ఇప్పటికే సగం జీవితం అయిపోయిందా లేదా చెప్పు. సగం జీవితం అయిపోయిందా లేదా? ఇప్పటికే వారి చెప్పు చేతుల్లో బ్రతికావు. వారు నీ కోసం ఎంత పరువు తీశారు. వారు నిన్ను నలుగురిలో ఎంత చులకనగా చేశారు. వారు నిన్ను నలుగురిలో ఎంత హేళన చేశారు. ఆ ఇంట్లో వాళ్ళే కదా అని చెప్పి నమ్మినందుకు నిన్ను పరాయిదానిలాగా ఒంటరిగా ఎన్నిసార్లు ఎక్కడికక్కడ నిన్ను నిల్చోపెట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నావు కదా. నువ్వు ఆనందించినప్పుడు ఎంతగా ఏడ్చారో, నీ బిడ్డలు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదలను చూడలేక ఎంతగా కన్నీటి కార్చుకున్నారో. ఆ ఇంట్లో ఒక నష్టం జరిగితే అందరినీ నీ మీద వేశారు. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాను కదా. ఎన్ని గమనిస్తూ నీ బుద్ధి ఏమైపోయింది తల్లి? నీ బుద్ధి గడ్డి తినిందా చెప్పు. తల్లి, ఒక బిడ్డని తిట్టే హక్కు నీకు తల్లిగా ఉంది. ఎప్పుడైనా కానీ మారకపోతే నేను కూడా ఏం చేయలేను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగానే బ్రతకాలి. నీలో ధైర్యం నిండాలి. ఆ ఒక్క విషయాన్ని చెప్తానని చెప్పి ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. లేకపోతే నష్టపోతావు. సాక్షాత్తు ఈ అమ్మ మాటని ఆలకిస్తావు అని చెప్పి నమ్ముతున్నాను అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి నీ మాట తీరిన బయటకి బాబాగారు అయితే మనకు చెప్పారు కదండి. కాబట్టి అతి మంచితనం తీసి బయటపెట్టి ఎవరితో నేను ఎలా మాట్లాడుతున్నారు ఆ మాటల వెనకాల నోటును గమనించు. ముఖ్యంగా ఈ యొక్క రా అనే అక్షరం, సా అనే అక్షరం, ఈ ఇద్దరి స్త్రీల వల్ల నీకు ఇద్దరిలో ఒకరి పేరు ఉన్న స్త్రీ వల్ల కానీ నువ్వు నష్టం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నావు. కాబట్టి ఆ స్త్రీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నోటితో మాట్లాడుతూ నొసలుతో ఏ విధంగా ఎక్కిరిస్తుందో ఆ స్త్రీకి నువ్వు అద్దం పట్టినట్టుగా నువ్వు నీ మాటల రూపంలో చూపించు. నీతో మాట్లాడడానికి వెన్నులో వణుకు పుట్టించేంత నీ మాటల తీరును చూపించు. నువ్వు చాలా తెలివిగైన దాని తల్లి. కాకపోతే కొన్ని విషయాల ద్వారా కొన్ని విషయాల దగ్గర పూర్తిగా తెలివితేటల్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నావు. వారు నీతో కాస్తంత నవ్వుతూ మాట్లాడినా, వారు నీతో కాస్తంత మంచిగా మాట్లాడినా, కాస్తంత మురిపంగా మాట్లాడినా
నీ బాగు కోరే వాళ్ళలాగా మాట్లాడిన వెంటనే వారి మాటల్లో పడిపోతున్నావు. అలా అయితే ఎలా చెప్పు? ఒక్కసారి వారి మాటల్లో పడే ముందు 1 నిమిషం కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించు. వారి వల్ల నీకు ఎన్ని నష్టాలు జరిగినవి అని చెప్పేసి ఆలోచించుకొని ఉండు తల్లి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓం సాయిరామ్.